హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇవాళ నేను మీకు ఆనపకాయ ఆవకాయ ఎలా చేస్తారో చెప్దాం అనుకుంటున్నాను. మనం చాలామంది ఆనపకాయ ముదిరిపోతే పడేస్తూ ఉంటారు, చాలామంది ముదిరిపోయిందని. లేదంటే పచ్చళ్ళ చేసుకుంటారు కొంతమంది. అలా కాకుండా ఇలా ఆవకాయగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే దాన్ని చెక్కు తీసేసి ఇలా తురుముకొని దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. గింజలు ఉంటే గబుక్కున ఆరదనమాట, అందుకు అవి తీసేసి గింజలు ఒకరోజు ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత అంటే మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి మధ్యాహ్నం మనం ఎండలో పెట్టి ఈవినింగ్కి మనం మళ్ళీ పచ్చడి కింద కలిపేసుకోవచ్చు. ఈవినింగ్ మనం ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ బాగా వేయించుకొని ఆయిల్లో బాగా వేగిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, అలాగే కొద్దిగా ఇంగు పౌడర్ వేసి బాగా దాన్ని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని వేడి నీళ్ళలో